మన నందమూరి ఎన్టీఆర్ అభిమానుల కోసం అయితే ఒక గుడ్ న్యూస్ అలాగే ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఈ వీడియోలో అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం గుడ్ న్యూస్ తో మొదలు పెడదాం ఫ్రెండ్స్. మన నందమూరి అభిమానులు డ్రాగన్ లోని ఎన్టీఆర్ ఏ విధంగా ఉంటాడనేది అయితే చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. కానీ ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ నుంచి ఎలాంటి పిక్స్ లీక్ అవ్వకుండా అయితే చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. కానీ విధి అనుమతి లేదే చేమైనా కుట్టదు అంటారు కదా, అలాగే ప్రశాంత్ నీల్ గారు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా రేపు అయితే ఎన్టీఆర్ లుక్స్ అయితే బయటకు అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే ఇన్నాళ్ళ కష్టం అయితే తీరుతుంది. ఎన్టీఆర్ గారు డ్రాగన్ లో ఏ విధంగా ఉన్నాడు అనేది అయితే క్లియర్ గా తెలిసిపోతుంది ఫ్రెండ్స్. అది ఎలాగంటే రేపు ఉదయం 8 గంటలకు బెంగళూరులోని ఎన్టీఆర్ గారు గ్రాండ్ ఓపెనింగ్ కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ ఇనాగ్రేషన్ లో అయితే పాల్గొంటున్నాడు. ఈ ఇనాగ్రేషన్ సమయంలోనే ఎన్టీఆర్ సంబంధించిన చిన్న వీడియో కానీ లేకపోతే పిక్స్ కానీ వైరల్ అయితే అవకాశం అయితే క్లియర్ గా ఉంది ఫ్రెండ్స్. దాని ద్వారా ఎన్టీఆర్ గారు డ్రాగన్ మూవీలో ఏ లుక్ లో ఉంటున్నాడో ఒక ఐడెంటిటీ అయితే మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనివల్ల ఎన్టీఆర్ అభిమానులు అయితే చాలా ఈగర్గా అయితే రేపటి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇది నందమూరి అభిమానులకి అయితే పండగ లాంటి వార్తనే చెప్పాలి. ఎన్టీఆర్ అభిమానులకి బ్యాడ్ న్యూస్ అని చెప్పాను కదా, అది ఏంటంటే రేపు ఇనాగ్రేషన్ ఉదయం 8 గంటలు కాదండి ఐకాన్ హాస్పిటల్లో. ఈ ఐకాన్ హాస్పిటల్ ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత రేపు 10 గంటలకి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ తో ఎన్టీఆర్ గారికి మీటింగ్ ఉందని ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి కింగ్స్ ఐకాన్ ఐడెంటిటీ కార్డు ఖచ్చితంగా వేసుకొని వస్తే మన ఎన్టీఆర్ గారితో ఇంటరాక్షన్ ఉంటుందని అయితే ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ప్రచారంలో అయితే ఎలాంటిది వాస్తవం లేదు ఫ్రెండ్స్. అది నేను చెప్తుంది కాదు, మన ఎన్టీఆర్ గారి పిఆర్ టీం వాళ్ళు ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ చేశారు. ఆ సర్క్యులర్ లో ఏముందంటే రేపు ఎన్టీఆర్ గారు ఓన్లీ కిమ్స్ ఐకాన్ హాస్పిటల్లో ఇనాగ్రేషన్ పర్పస్ మీద వస్తున్నారు, అంతేగాని ఆ ఇనాగ్రేషన్ అయిన తర్వాత ఎలాంటి ఫ్యాన్స్ ఇంటరాక్షన్ అయితే లేదని క్లియర్ గా వాళ్ళు చెప్పారు. ఇదంతా ఫేక్ ప్రచారం, ఎవరు కూడా నమ్మకండి అని అయితే చెప్పారు ఫ్రెండ్స్. అప్పుడు నాకేమనిపించింది అంటే ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఇంటరాక్ట్ అయితే బాగుండు, ఎక్కువ ఫిక్స్ ఎక్కువ వీడియోస్ మనకు వైరల్ అయ్యేవి, దాని ద్వారా డ్రాగన్ లుక్ అయితే తెలిసేది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే ఇదైతే నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి ఫ్రెండ్స్. ఇంటరాక్షన్ ఉంటే బాగుంది కదా ఫ్రెండ్స్. మీకు కూడా ఇంటరాక్షన్ ఉంటే బాగుండు అనిపిస్తే మన కామెంట్ బాక్స్ లో అయితే ఒకటి కామెంట్ చేయండి. అలాగే మన ఎన్టీఆర్ అభిమానులు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.